అక్కడికి వెళ్ళి కూడా క్యాస్ట్ అని చెప్పి సడదబ్బియండి అందరూ సరేనా. ఒరే అంకురాలు కొడుకు ఎంత బతుకు పెట్రోల్ బంకుల్లో పనిచేయడం ఏంట్రా దే కొడుకులకి. అక్కడికి వెళ్తే సినిమా పిచ్చి పోతుంది అంటే అక్కడికి వెళ్ళి కూడా ఇంకా దారుణంగా తయారైపోతాండ్రు. జాగ్రత్త, డబ్బులు ఉన్నాయి ఆవిడకి చెప్పుకో. లోన్స్ ఉన్నాయి ఇంకా అవే కట్టుకుంటున్నాను, ఇంటికి కూడా పంపించడం అవ్వట్లేదు అని చెప్పు. హలో ఇదేటి ఈ టైంలో ఫోన్ చేసాడు నిద్రపోడేడు. ఎవడమ్మ మొగుడు సోమరా బాటలు తెస్తున్నావు, ఆడికి నీకు ఇద్దరికి కలిపి మెల్లెర దోసిగలను చెప్తాను. సంబంధాలు ఏటని చూడమంటా లేదా ఏదైనా పిల్లని సెట్ చేసేసుకున్నావురా. నీకు మంచి కట్నం వచ్చే పిల్లని నేను సెట్ చేస్తున్నాను. ఎంత అవుతుందిరా నీకు టైము? హలో ఇగో మీ అమ్మతో మాట్లాడు. అమెరికాలో మా వాడు గొప్ప డబ్బులు సంపాదించేస్తాడు. వారా ట్రంప్ ఏటో అంటాడు, మనకు సంబంధం లేదు కదా. అవాడు 20,000 పెట్టి టీ షర్ట్ పంపించాడు. నాకేందిరా, నాకు వైట్ గొడ్లే బెస్ట్ అంటే ఫ్లాట్ అని చూడమంట పెట్టరా. మనం లెక్క చేసినట్టు వాళ్ళు లెక్క చేయరండి డబ్బులకి ఈ తరం పిల్లలు. కొన్ని విషయాల్లో త్వరగా డెసిషన్ తీసుకోవడం మంచిది. మా వాడు ఇంగ్లీష్ వల్ల కూడా వస్తాడు. అంకులాల పిల్లడు వస్తున్నాడు, నీ సీక్రెట్ లేట్ చెప్పకు, వాడు నీ లెక్క తయారైపోగలడు. ఒరే హైదరాబాద్ నెక్స్ట్ దుబాయ్ మ్యాన్హాటన్ అవుతుందిరా. డబ్బులు ఎక్కువైపోతే భూమి మీద దేని మీద ఇన్వెస్ట్ చేయమంటారు, రాలిపోవద్దని చెప్పు. అమెజాన్ గూగుల్ అన్ని ఎంఎన్సీలు ఇక్కడే ఉన్నాయిరా. డబ్బులు వేస్ట్ చేయరా. డబ్బులు ఉంటే నా మాటిను. ఎస్బీఐ లాఫ్ట్ లోన 7.5 లక్షలు పెట్టి ఫ్లాట్ బుక్ చేస్తే నువ్వు సైన్ చేసినప్పటి నుండి నువ్వు డిసెంబర్ 2026 వరకు మంత్లీ 85,000 వరకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. నువ్వే నేటి కొత్త కొంటున్నావు. డబ్బులు ఉన్నాయిరా. ఎన్ఆర్ఐ వాళ్ళందరూ ఇదే పని, అక్కడ డబ్బులు సంపాదించడము, ఇక్కడ ఎస్బీఐ లాఫ్ట్ లో ఫ్లాట్లు కొనియడము. జాబే కదా, పట్టేమో ఫుల్ టైం ఉంటది. ఏంటంకా అచ్చే మన లెక్క బైకులు వాడరు. వాళ్ళు మనకి సంపాదించి సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక అంత లేనాడు ప్రతి ఒక్కడు కారే. ఏంటి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికి జుట్టు ఊడిపోతుంది అట్ నాకు అర్థం కాక అడుగుతాను. మనం తెచ్చిన సంబంధం కాదు అనుకుని పెళ్లి చేసుకుంటే అదే చాలు.